మా క్యాండిడేట్ అందరం కూర్చొని అయ్యా నువ్వు ఇది చేసిన వాస్తవాలు ఏందో అడుగుదామని చూస్తే అసలు మౌనంగా వెళ్ళిపోయారు. మౌనంగా వెళ్ళిపోవటంలో అర్థమైందో మాకైతే బోధపడటం లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే అనర్గళంగా చేసిన పనులు, చేయబోయే పనులు, వరికపూడిసాల దగ్గర నుంచి, బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి, నదుల అనుసంధానం దగ్గర నుంచి బ్రహ్మాండంగా రైతులకు సంబంధించి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఏదన్నా వరికపూడిసాల గురించో లేకపోతే ఈ వినుకొండలో ఉన్నటువంటి మంచినీటి సమస్య గురించో లేకపోతే ఆ కాంప్లెక్స్ల గురించో ఏదైనా చెబుతారని ఊహించామండి. ఇది చాలా శోచనీయం. అంటే వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని, ఈ బ్రహ్మనాయుడు ఏమీ చేయలేదనే వాస్తవాన్ని ముఖ్యమంత్రితో సహా ఒప్పుకొని వెళ్ళినట్టు మేము భావిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన రోజు. ఇది వాస్తవంగా వినుకొండకి ఇది ఒక పెద్ద బ్లాక్ డే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను.